బీజేపీ నాయకులు నన్ను క్షమించాలి. చిన్న పెండేకలకు గ్రామానికి సంబంధించిన అక్రమ ఇసుక రవాణా చేసే కృష్ణ అనే ట్రాక్టర్ ఓనర్ బీజేపీ నాయకుల మీదుగా అన్యాయంగా అసత్యపు ప్రచారాలు చేసినాడు. బీజేపీ నాయకులు డబ్బులు డిమాండ్ చేశారని, బెదిరించారని తప్పుడు ప్రచారాలు మొన్న చేసినాడు. నేడు పొరపాటుగా మాట్లాడానని, తప్పు చేశానని వేరే వాళ్ల ప్రోద్బలంతో, ఇతరుల బెదిరింపులతో బీజేపీ నాయకుల మీద అనవసరపు, అసత్యపు, తప్పుడు ప్రచారాలు చేశానని నేడు ఒప్పుకున్నాడు. బీజేపీ నాయకులకు క్షమాపణ చెప్పినాడు. నేను ఎప్పుడు బండి పట్టుకున్నాము? బండి అయితే పట్టుకోలేదు. అదేమో వేరే వాళ్ళతో సొప్పు వల్ల చెప్పినాను. వాళ్ళు డబ్బులు అడిగినైతే మనకి అడిగారు. మన బీజేపీ వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగినారు? డబ్బులు ఎవరేమో అడగలేదు. నిజంగా చెప్పు, ఎవరు భయపెట్టి చెప్పినారు? ఎవరేం భయపెట్టలేదా? అదేమో కొన్ని కారణాల వల్ల చుట్టుపక్కల చెప్పినాము. వాళ్ళైతే డబ్బులు అడిగలేదు, మన బండి పట్టుకుంది లేదు. వాళ్ళు ఎందుకు నిన్న వీడియోలో డబ్బులు అడిగినారు అని అబద్ధాలు చెప్పినావు? ఏమో చెప్పిన చెప్పించినారు వేరే వాళ్ళు. నీది ట్రాక్టర్ ఉండేది, మేము పట్టుకుంది టిప్పర్ కదా. టిప్పర్ వాళ్ళతో కానీ నీతో కానీ డబ్బులు తీసుకున్నామా? అడగలేదు. పోనీ ఆ రోజు రాత్రి మిమ్మల్ని కొట్టినామా? అసలు నీకు సంబంధం లేని విషయంలో నువ్వే వచ్చి నువ్వే మాట్లాడి డబ్బులు తీసుకున్నాము అని చెప్పినందుకు మా మీద ఎంత అవమానాలు జరుగుతున్నాయి తెలుసా? బయట ఎంతమంది తప్పుడుగా అనుకుంటున్నారు కదా. ఏమో తెలుసు మాట్లాడినాను. నువ్వే చెప్పినావా, ఎవరైనా చెప్పించినారా? ఏమో నాన్న తెలుసేమో మాట్లాడినట్టు ఐడియా లేదు. ఏమో చెప్తున్నా అయితే అప్పుడు మీరు రావడం లేదు. మన ఈయన చిన్న పెండేకలకు సంబంధించినటువంటి కృష్ణ ఈ ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు. విను, నువ్వు మా మీద బురద తల్లి ఇప్పుడు కాలే సార్, పూడీలే సార్ అంటే ట్రాక్టర్ల ద్వారా ఇసుక నడుపుతా ఉంటాడు. ఈయనను మనం డబ్బులు అడిగింది లేదు. నా పేరు ఏం పేరు చెప్పు? నా పేరు తెలియదు. ఆయన పేరు తెలుసా? ఈయన మా పేర్లు తెలియదు కానీ మా పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు అడిగినారు అని చెప్పినాడు. ఇప్పుడు అనుకోకుండా కలిసినాడు. డబ్బులు అడిగినామా అంటే లేదు నాకు తెలియదు, నేను ఏదో మాట్లాడినాను, వేరే పార్టీల వాళ్ళు చెప్తే వాళ్ళ మాట విన్నాను అని చెప్పినావు. అంతేనా? కాబట్టి ఆదోని ప్రజలందరూ గమనించాల. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేము అవినీతిని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎలాంటి డబ్బులకు కానీ, లంచాలకు కానీ, ప్రలోభాలకు కానీ గురి చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం. ఈయన ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆ ఫాల్స్ స్టేట్మెంట్ కారణంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని కూడా మేము చెప్తా ఉన్నాం. అందుకని అనుకోకుండా కలిసినాడు. ఇదే ప్లాన్ ప్రకారంగా ఏమై అనుకోకుండా కలిసినాం కదా. ఏదో ఇసుక కనపడుతుందని కండువ వేసుకున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అనుకోకుండా కలిసినాడు. మేము డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయన చెప్తా ఉన్నాడు కదా. తప్ప కాదు నువ్వు చేసింది? ఇంకోసారి చేస్తావు అట్లా? తప్పదు. ఒక పార్టీకి సంబంధించిన నాయకులను అట్లా అబద్ధ ప్రచారం నువ్వేదో చేసుకొని తింటా ఉన్నావు. 100-200 నీకు ఏదో మిగిలితే మిగిలొచ్చు, కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఊరంతా మమ్మల్ని తిట్టుకుంటారు కదా. బీజేపీ వాళ్ళు ఏమో డబ్బులు తిన్నారు, ట్రాక్టర్ వాళ్ళు అయ్యో పాపం ట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఆపుతున్నారంట. ఇదంతా తప్పుడు సంకేతాలు కదా. అవునా కదా? చేస్తావు ఇంకోసారి? అసలు మీడియా మీదకే రావడం లేదు సార్. ఎప్పుడు మీడియా అంటే ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? జల్లి ఖాళీ చేయండి. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పిన వస్తారు. బండి ఎత్తుకొని పోతాడు చెప్తాను. ఇంటి ముందర వేస్తారా? బుద్ధికుందే అండి. ఇల్లు మీదేనా? ఇంటి ముందు తెచ్చేస్తారా? మా ఇంటి ముందు తీసుకోపోయేసుకో. ఇట్లా జనాలను కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళని అడిగి తెచ్చిస్తావా? వాళ్ళని అడగాలి కదా నువ్వు. వాళ్ళని అడగకుండా కాదు. ఊరేమన్నా నీ ఇష్టమా? నీకు రాసి ఇచ్చినారా? ఊరేమన్నా ఎక్కడ పడితే అక్కడ ఇసుకేయాలా, ఎక్కడ పడితే కాదు కదా. కరెక్ట్ అన్నా. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా, లేకపోతే వీళ్ళు అట్లే రెచ్చిపోతానే ఉంటారు. ఇంకా తప్పు అని చెప్తున్నాం మేము కూడా. అదే ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి మనం చేయొద్దు, తప్పుడు ఆరోపణలు చేయొద్దు. అర్థమైందా? చేసుకుని తినాలి అంతేగాని ఇట్లా పనులు చేయాలి. ఇప్పటికైనా నిన్ను పోలీసులకు పట్టించవచ్చు, ఇప్పటికైనా నిన్ను లోపల వేయించవచ్చు, మళ్ళీ కేసు పెట్టించవచ్చు. ఆల్రెడీ నువ్వు పేదోడివి, 10,000 రూపాయలు ఏదో చలానా కట్టినాడు. ఆల్రెడీ చింపినావెందుకు? మేము చింపినామని చెప్పేవా బాబు? అర్థమవుతుందా? ఇది ఎవరు చింపింది? చెప్పినారా? మేము చింపలేదా బాబు? ఇట్లాగా చలాన్ ఏదో కట్టుకున్నాడంట, 10,000 రూపాయలు ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోయినాడు అని చెప్పినందుకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తా ఉన్నాం. అర్థమవుతుందా?